ఆమేన్, హల్లెలూయా. అదండి దేవుడికున్న పవర్. ఏంటండి దేవుడికున్న పవర్ అని చెప్పండి, అదండి. మీకు ఇంకో మాట చెప్పిన, నిజంగా దుఃఖంలో ఉండి వస్తాం మనం. ఒకసారి ఇంట్లో మనశ్శాంతి లేక, అమ్మ భార్య భర్తల మధ్య చిన్న గొడవవు, లేక పిల్లల మధ్య, లేక అనారోగ్యం వల్ల, లేక నిందల వల్ల, లేక రకరకాలుగా దేవుని బిడ్డలారా ఏదో ఒక అశాంతి చేత, దుఃఖము చేత, బాధ చేత దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధికి వస్తే ఒకసారిగా సూటుగా ఆయన మాట్లాడతాడు. నేనున్నా, నువ్వెందుకు భయపడుతున్నావు, నేను నడిపిస్తాను, నేను ఆదరిస్తాను, నీ చెయ్యి పట్టి నడిపిస్తానని చెప్తే చూడండి, అప్పుడు వరకు చిరాకుతో ఉన్న మనసు ఒక్కసారిగానే తేలికైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రయోజనం ఉందా లేదా అని అడిగితే చాలా ప్రయోజనం ఉంది. నేను ఈ మంచి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను దేవుని బిడ్డలారా. అంటే ప్రయోజనం ఉందా లేదా అన్న దాని మీద మంచి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. దేవుని సంగమ ఒక దినాన్ని దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి, మన మందిరంలో విశ్వాసి దేవుని బిడ్డలారా ప్రతి దినము తన భర్త మధ్య, ఆమె మధ్య గొడవ ఏంటంటే ఆయన ఏదో కొంచెము దేవుని బిడ్డలారా మధ్యం చేయించి వస్తాడు, ఈమెమో చేయించొద్దు. మన బాప్తిసం పొందాము, చేయించకూడదని ఈమె, నేను అలసిపోతున్నాను చేయింతానని ఆమె. ఇంకిద్దరి మధ్య రోజు ఇలాగే ఏది లేకుండా సహింతారు. కానీ స్త్రీలు మనశ్శాంతి లేకపోతే స్త్రీ అయినా పురుషుడైనా సహించలేరు. ఒక దినాన్ని అనుకుందంట ఆమె, ఏంటంటే దీని బిడ్డలారా ఇంక ఇదే లాస్ట్ రోజు, ఈ రోజు ఆరాధనకి వెళ్ళి వాక్యం వినేసి ఇంకెళ్ళి చచ్చిపోదాం డిసైడ్ అయిపోయి నిర్ణయించుకుని వచ్చిందంట. దేవుడు ఊరుకుంటాడా చెప్పండి? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఏమన్నా దేని బిడ్డలారా మన హృదయ రహస్యాలు ఎరగనవాడా? చెప్పండి, మన హృదయ రహస్యాలు ఎరగనవాడా? దేని బిడ్డలారా నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే అది నాకు తెలుసు అన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మన హృదయంలో తలంపు పుట్టక మునిపే అది దేవుడికి తెలుసు. ఆమె అనుకున్నది నిర్ణయం చేసుకుంది, ఈ రోజు వాక్యం వినేసి ఇంకింటికి వచ్చి చనిపోద్దామని నిర్ణయం చేసుకుంది. దేని బిడ్డలారా నిర్ణయం చేసుకుని వస్తే దేని బిడ్డలారా ఆ రోజు నేరుగా దేవుని వాక్యం ఆ తల్లితోనే మాట్లాడాలి. ఎప్పుడైతే మాట్లాడిందో వెంటనే దేని బిడ్డలారా మనసును మార్చేసుకుంది. వెంటనే మనసును మార్చేసుకుని దేవుడు చేసే కార్యం కొరకు, నాతో ఈ రోజు మాట్లాడాడు కదా, ఇంక నేను చనిపోకూడదు, ఆయన చేసే కార్యం కొరకు ఎదురు చూడాలని చెప్పి ఎదురు చూస్తాం మొదలు పెడితే దేవుడు ఆమె ఊహించిన కార్యం జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక.